నమస్తే ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గిరి. బ్యాక్ పెయిన్ని తగ్గించడంలో సహాయపడే యోగాసనాల గురించి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ యోగాసనాలు ఎంత సమర్థవంతంగా బ్యాక్ పెయిన్ తగ్గించడంలో సహాయపడతాయి, నార్మల్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంటే యోగాలో 100% ఎందుకు క్యూర్ ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే బ్యాక్ పెయిన్ రావడానికి మనకు మూల కారణం తెలిసినట్లయితే దాన్ని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాన్ని మనం తొందరగా తెలుసుకోవచ్చు. లెట్ గెట్ స్టార్టెడ్. Audio Jungle. వెన్నెముక యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే వెన్నెముకలో మొత్తం 33 ఎముకలు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. ఎముకల మధ్యలో ఉండే వాటిని డిస్క్లైన్ అంటారు. తెలుపు రంగులో ఉండే వాటిని డిస్క్లైన్ అంటారు అనమాట. మనం ముందుకు కానీ వెనక్కి కానీ అదేవిధంగా పక్కకు కానీ వంగినప్పుడు ఈ డిస్క్లైన్ అనేవి షాక్ అబ్జర్వర్ లాగా పనిచేయడం జరుగుతుంది. సాధారణంగా వెన్నెముకని 3 భాగాలుగా విడదీస్తారు. పైన ఉండేది సర్వైకల్ ప్రాంతం, మధ్యలో ఉండేది లంబార్, క్రింద భాగాన ఉండేది కాకెక్స్ రీజియన్. బ్యాక్ పెయిన్ తగ్గించడంలో సహాయపడే 5 ఆసనాల గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ది మార్జాలాసన అండ్ బిటిలాసన. ఈ ఆసనం చేయడం ద్వారా స్పైన్ యొక్క మొబిలిటీ అనేది పెరుగుతుంది. మనం యోగాలో వార్మప్ అనేది ఈ ఆసనంతో స్టార్ట్ చేస్తాం. రెండవ ఆసన బాలాసన, చైల్డ్ పోజ్. ఈ ఆసనం వేసినప్పుడు కాకెక్స్ రీజియన్ తుంటి భాగం నుంచి క్రిందకి ప్రెస్ చేయడం వలన స్పైన్ అంతా కూడా ముందుకి స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. మూడవ ఆసన పర్వతాసన లేదా అధోముఖ శ్వానాసన. దీన్ని ఇంగ్లీష్లో డౌన్ డాగ్ పోజ్ అని అంటారు. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మెడని లోపలకు మన బొడ్డు వైపు చూడడం వలన పైన ఉండే సర్వైకల్ ప్రాంతం దగ్గర ఉండే మజిల్స్ స్ట్రెచ్ చేయబడతాయి. 4వ ఆసన శలం భుజంగాసన. ఈ ఆసనం చేసినప్పుడు ప్రెజర్ అనేది మన లంబార్ రీజియన్లో డైరెక్ట్గా పడుతుంది. దానివలన లంబార్ రీజియన్ పక్కన నుండి ఏదైతే మజిల్స్ ఉంటాయో దాన్ని స్ట్రెంగ్త్ గురవుతాయి. 5వ ఆసన సేతుబంధాసన. దీన్ని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అని అంటారు. ఈ ఆసనం అన్నిటికంటే అతి ముఖ్యమైన ఆసనం అని చెప్పుకోవచ్చు ఈ బ్యాక్ పెయిన్కి. మీకు బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఇన్స్టంట్గా ఈ ఆసనాన్ని చేయడం ద్వారా మీ యొక్క బ్యాక్ మజిల్స్, బటక్స్, వెనుక భాగంలో ఉండే హామ్స్ట్రింగ్ మజిల్స్ అన్నీ కూడా ఎంగేజ్లో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్పైన్కి సపోర్ట్ ఇచ్చి మీకు ఇన్స్టంట్గా పెయిన్ రిలీఫ్ అనేది అవుతుంది. లాస్ట్ వీడియోలో సేతుబంధాసనం యొక్క 2 వేరియేషన్స్ చెప్పడం జరిగింది, యూజింగ్ విత్ చైర్ అండ్ యూజింగ్ విత్ బాల్. ఆ వీడియో మీరు చూస్తూ 5 ఆసనాలని ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. యోగా చేయడం వలన బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు తగ్గుతుంది చూసినట్లయితే ఈ ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ స్పైన్ పక్కన ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంగ్త్కి గురికావడం జరుగుతుంది. మన శరీరంలో ఒక కణానికి కానీ ఒక అవయవానికి కానీ మనం ఎక్కువగా పని చెప్పినట్లయితే అవి ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పటి నుంచి రైట్ హ్యాండ్తో ఎక్కువ పనులు చేశారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్కి అనేది పంచ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యోగాసనాలు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా స్పైన్ పక్కన ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంగ్త్కి గురికావడం జరుగుతుంది. అప్పుడు మీరు ముందుకు వంగినా వెనక్కి వంగినా లేదా జంపింగ్ లాంటివి చేసినప్పుడు కూడా అవి ఒక సపోర్ట్ లాగా, ఒక గాడ్ లాగా పనిచేయడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధానంగా ఉండే 4 కారణాలు చూసినట్లయితే అందులో మొట్టమొదటిది సెడెంటరీ లైఫ్ స్టైల్, నిశ్చలంగా ఉండే జీవన శైలి. మనం ప్రతిరోజు ఒకే పోస్చర్లో కాన్స్టెంట్గా ఉండడం వలన కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు కొన్ని గంటల పాటు ఈ బ్యాడ్ పోస్చర్లో కూర్చోవడం వలన నెక్ దగ్గర ఉండే మజిల్స్ పైన, బ్యాక్ సైడ్ ఉండే షోల్డర్ మజిల్స్, ట్రెపెజియస్ మజిల్స్ పైన, లంబార్ రీజియన్స్లో ఉండే మజిల్స్ పైన విపరీతంగా ప్రెజర్ పడి బ్యాక్ పెయిన్ రావడానికి కారణమవుతుంది. సిస్టమ్ ముందు కానీ స్టడీ చైర్ మీద కానీ ఎక్కువసేపు ఏ విధంగా కరెక్ట్గా కూర్చోవాలి అనే విధానం మీరు తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఎర్గనోమిక్స్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేయవచ్చు. హౌ టు సిట్ ప్రాపర్లీ అనే విధానం మీకు తెలుస్తుంది. రెండవ కారణం చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ అవ్వడం, విపరీతంగా వాటిపైన స్ట్రెయిన్ అవ్వడం వలన బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. మూడవ కారణం డిస్క్ బల్జ్. మనము ఇంతకుముందు చెప్పినట్లు వెన్నెముక నిర్మాణంలో ఎముకల మధ్యలో ఉండే వాటిని డిస్క్లు అంటారు. ఇవి తెలుపు రంగులో తాటిముంజు మాదిరిగా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కి, వాపుకు గురి అవ్వడం లేదా పక్కకు జరగడం వలన మీ బ్యాక్లో, మీ వెన్నెముకలో విపరీతమైనటువంటి పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించినట్లయితే అతను కొన్ని ఎక్స్రేలు తీయడం కానీ, కొంత మెడిసిన్ ఇవ్వడం కానీ, లేదంటే ఫిజియోథెరపీకి రిఫర్ చేయడం కానీ జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత మీ బ్యాక్లో కొంచెం రిలీఫ్ దొరికిన తర్వాత ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసి ఆ బ్యాక్ పెయిన్ పూర్తిగా మీరు నివారించుకోవచ్చు. 4వ ప్రధానమైన కారణం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వలన మన శరీరానికి సంబంధించి అనేక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. అందులో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి. ఇవే కాకుండా మనం సాధారణంగా చూసేవి స్త్రీలు మెన్స్ట్రువల్ డిజార్డర్కి గురైనప్పుడు
డెలివరీ తర్వాత కూడా బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. ఇవే కాకుండా మన శరీరానికి అతి వేడి చేసిన, ఓవర్ హీట్ చేసినప్పుడు, స్లీప్లెస్గా ఉన్నప్పుడు, రెస్ట్లెస్గా పనిచేసినప్పుడు కూడా మీ యొక్క లంబర్ రీజియన్లో పెయిన్ అనేది రావడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్ కోసం పూర్తి సమాచారం మీకు ఇవ్వడానికి నేను చాలా రకాల బుక్స్ చూడడం జరిగింది. అంతేకాకుండా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ యోగా టీచర్స్ యొక్క అడ్వైస్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను వీడియోని స్టార్ట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి దాదాపు 4 రోజులు పెట్టింది. నేను స్టార్టింగ్ యూట్యూబర్ని కాబట్టి. అందువలన మీరందరూ కూడా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం మోటివేట్ చేసినట్లయితే నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని హెల్త్ పరంగా యోగాకి రిలేటెడ్గా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే.